హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ఏంటో విందాం. నా పేరు లక్ష్మి. మేము పాత బస్తీలో ఇరుకైన దారిలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. మా చిన్నమ్మ ఎప్పుడూ నాతో మేము మీకు చాలా ఉపకారం చేశాము. మేము లేకుంటే ఈరోజు మీరు రోడ్డు మీద ఉండేవారు అని చెప్పేది. ఆమె పదే పదే అదే మాట అనేది. నా చిన్నప్పటి నుంచి ఆమె విషపూరితమైన మాటలు వింటూ ఉన్నాను. మా నాన్నగారు ఒక సాధారణమైన టైలర్. ఆయన ఎవ్వరికీ కూడా తిరిగి సమాధానమిచ్చేవారు కాదు. ఆయన నిజాయితీగా పనిచేసేవారు. ఆయన ఒక చిన్న గదిలో టైలరింగ్ షాప్ పెట్టుకున్నారు. ఏదో ఒక రోజు నా కూతురు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళేది అని అనేవారు. అలా అని దేవుడికి ప్రార్థించేవారు. మనం నిజంగా పేదవాళ్ళమా అని మా నాన్నని అడిగేదాన్ని. కాదు తల్లి, మనం ధనవంతులము కాదు, పేదవాళ్ళము కాదు అంతే అనేవారు. నేను ఈ తేడాని అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మా చిన్నాన్న దుబాయ్ అక్రమంగా వెళ్ళాడు. అతను అక్కడికి వెళ్ళడానికి నా తల్లి నగలు మరియు మా నాన్నగారి కుట్టు మిషనుని అమ్మేసి ఆ డబ్బులతో అతన్ని అక్కడికి పంపించారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. నాన్నగారు కొత్త మిషన్ను కొనుక్కున్నారు, కానీ ఎవరికీ కూడా ఏమీ చెప్పలేదు. ఆ జీజాన్ని శాశ్వతంగా వాళ్ళ గుండెల్లోనే దాచుకున్నారు. కొన్ని సంవత్సరాలలోనే చిన్నాన్న బాగా డబ్బులను సంపాదించాడు. పెద్ద కారును కొన్నాడు. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన మొబైల్లు. అతని పిల్లలైతే విజయ్ మరియు శృతిలు మంచి కాన్వెంట్ స్కూలులో చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు. మేము గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. నా యూనిఫామ్ అయితే ఎప్పుడూ కూడా చినిగిపోయి ఉండేది. నేను వయసు కంటే పెద్దదానిగా మారిపోయాను. చిన్నమ్మ వచ్చినప్పుడల్లా ఆమె కళ్ళల్లో మా పట్ల ద్వేషం కనిపించేది. ఒకసారి ఆమె, లక్ష్మి, నువ్వు కూడా చదువుకొని ఏదో ఒకటి అవ్వాలి. అప్పుడే మేము మిమ్మల్ని ఆదరించడం మానేస్తాము అంది. నేను నిశ్శబ్దంగా ఆమె మాటలను వింటూ ఉన్నాను. కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. మా చిన్నమ్మ ఇంట్లో ఎప్పుడూ హడావిడిగా ఉండేది. మా చిన్నమ్మకు గర్వం ఎక్కువ. ఒకరోజు నేను నాన్నతో కలిసి చిన్నాన్న ఇంటికి వెళ్ళాను. తలుపు తెరవగానే చిన్నమ్మ, మీరు మీ చెప్పులను బయటికి వదిలి రండి, లేకపోతే మా ఇల్లు మురుకవుతుంది అని చెప్పింది. నాన్నగారు ఏమీ మాట్లాడకుండా చెప్పులను బయటకు వదిలిపెట్టి లోపలికి వెళ్ళారు. ఆ మాటలు నా హృదయంలో మెల్లగా గుచ్చుకున్నాయి. ఏదో ఒకరోజు నేను కూడా నా ఇంటి గుమ్మం దగ్గర ఆ వ్యక్తులను చెప్పులు వదిలేలాగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. నేను రాత్రిపూట మేలుకొని చదువుకునేదాన్ని. నన్ను చూసి మా అమ్మ, తల్లి, ఆ దేవుడు నిన్ను విజయవంతం చేసి నీ తండ్రి తలెత్తుకునేలాగా జీవించేలాగా చెయ్యాలి అని చెప్పేది. మా చిన్నాన్న విశాలవంతమైన జీవితం, చిన్నమ్మ చేసే అవమానాలు, స్కూల్లో పిల్లల జోకులు ఇవన్నీ కూడా నేను ఎదుర్కొన్నాను. కానీ నేను నా కలలను ఎప్పుడూ కూడా వదులుకోలేదు. అమ్మకు అతిపెద్ద సమస్య కరెంటు బిల్లు కాదు, చిన్నమ్మ అనే సూటిపోటి మాటలు. ఒకరోజు చిన్నమ్మ నాన్న ముందు ఇలా అంది. మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. మీ పిల్లల చూపు ఎప్పుడూ కూడా మా పిల్లల వస్తువులపైనే ఉంటుంది. మీరు బిచ్చగాళ్ళు, ఎప్పటికీ బిచ్చగాళ్ళలాగే ఉండిపోతారు అనడంతో నాన్న ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. నేను వెంటనే నా చెల్లెల్ని తీసుకుని అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చేశాను. నాన్నగారు చిన్నమ్మ ఇంటికి ప్రతి సండే రోజు పండ్లను లేదా కుట్టిన బట్టలను లేదా ఇంకేదైనా తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు నేను నాన్నతో, నాన్న, వాళ్ళు మనల్ని అవమానిస్తుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వస్తువుల్ని తీసుకొని ఎందుకు వెళ్తావు అని అడిగాను. దానికి మా నాన్న, తల్లి, బంధాలు డబ్బు ద్వారా కాదు, కొన్ని విధి ద్వారా కొనసాగుతాయి అని మాత్రమే చెప్పారు. విధి అనేది నాకు చాలా పెద్ద పదం. అయినా కూడా ప్రతిరోజు దాన్ని అర్థం తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఒకరోజు చిన్నమ్మ ఇది కూడా అనేసింది. నా భర్త దుబాయ్లో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. మీ నాన్న ఇక్కడే ఉండి బట్టలు కుట్టుకుంటూ అతి కష్టం మీద మీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంది. ఆ రోజు నేను మొదటిసారిగా ఆమెకు ఒక సమాధానం ఇచ్చాను. చిన్నమ్మ, బట్టలు కుట్టడం తప్పుడు పని కాదు. నా తండ్రి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. ఎవరి దగ్గర చేయి చాడడం లేదు అనటంతో చిన్నమ్మ ముఖం మాడిపోయింది. ఒకరోజు చిన్నమ్మ కొడుకు విజయ్ నా చేతిలో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాన్ని చూసి ఇలా అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ చదువుతారా? మేమిప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాం అనటంతో నేను నవ్వి, భాష ఏదైనా కూడా విద్య ఉంటే ప్రతి భాష కూడా సులభమే అని అన్నాను. అతడు నవ్వుతూ, ఇదంతా చేతగాని వాళ్ళు చెప్పే కబుర్లు అన్నాడు. నాకు అర్థమయ్యింది. వాళ్ళు మా పరిస్థితులనే కాదు, మా కలలను కూడా నవ్వడం మొదలుపెట్టారు అని.
అదే సంవత్సరం చిన్నమ్మ ఇంట్లో ఒక ప్రోగ్రాం పెట్టింది. దానికి ఆమె అందరినీ కూడా ఆహ్వానించింది. మేము కూడా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆమె తలుపు దగ్గర అడ్డంగా నిలబడి, మాకు తెలీదు మీరు ఈ రోజే వస్తారని. మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చిన గెస్ట్ ముందు మేము ఇన్సల్ట్గా ఫీల్ అవుతాము అంది. దాంతో అమ్మ మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసింది. మమ్మల్ని అవమానించి మాపై నెగిటివ్ కమెంట్స్ చేసిన వారికి బుద్ధొచ్చేలాగా చేస్తానని నేను నిర్ణయించుకున్నాను. చిన్నమ్మ మాటలకు అమ్మ మనసు నొచ్చుకుంది. అయినా కూడా అమ్మ నాతో నువ్వు తనలాగా మారవద్దు అని చెప్పేది. అమ్మ, మనం మారాల్సిన అవసరం లేదు కానీ మనల్ని మనం నిరూపించుకోవాలి అని నేను చెప్పేదాన్ని. ఆ రోజు తర్వాత నేను స్వయంగా నా చదువునే స్వయంగా భావించాను. డబ్బు లేనివాడు బిచ్చగాడు కాదు, చెడు మనస్తత్వం ఉన్నవాడే బిచ్చగాడు అని అందరికీ నిరూపించాలనుకున్నాను. నా 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. నేను చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. అప్పుడు మా నాన్న, తల్లి ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ముందు చదువులు ఎలా చదవగలుగుతావు? ఇప్పటికే ఇంట్లో కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, రేషన్ ఖర్చులు అతి కష్టం మీద పూర్తవుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు కాలేజ్ ఫీజు, బుక్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని బాధపడుతుంటే నేను నాన్నగారితో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న, నేను స్వయంగా నా ఫీజుకి సంబంధించిన డబ్బులు సర్దుబాటు చేసుకుని అని అనడంతో నాన్నగారు నా కళ్ళల్లోకి చూస్తూ, ఏం చేసినా కూడా నిజాయితీగా మనసు పెట్టి చెయ్యి అన్నారు. మా నాన్న స్నేహితురాలు కూతురు అంజలి. ఆమె బిఏ చేసింది. తన దగ్గర పాత పుస్తకాలు ఏమైనా ఉండొచ్చు అని నేను ఆమె దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళేదాన్ని. ఆమె నాకు చదువుల్లో చాలా హెల్ప్ చేసేది. ఒకరోజు తను, నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగింది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఐఏఎస్ కావాలనుకుంటున్నాను అన్నాను. సరే, అలాంటి కలలు ధనవంతులకే సాధ్యం. మీ ఇంటి పరిస్థితులు చూస్తే నీ కల నిజమయ్యేలాగా కనిపించటం లేదు అంది. నాకు నా మీద మరియు నా దేవుడి మీద నమ్మకం ఉంది అన్నాను. నేను ఐఏఎస్ చదవాలనుకుంటున్నాను అని తెలిసిన చిన్నమ్మ, అరే ఈ మధ్య బిచ్చగాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వాలనుకుని కలలు కంటున్నారా, ఇలా చేయటం వల్ల నిద్రతో పాటు ఇంకా చాలా పాడైపోతాయి అంటూ కమెంట్ చేసింది. చిన్నమ్మ మేల్కొని నేను చిన్నమ్మకి గట్టి సమాధానమే ఇచ్చాను. చిన్నమ్మ, మేల్కొని ఉన్నవాడు మాత్రమే కాదు కలలను చూడగలడు, నిద్రపోతూ ఉంటూ కలలు మాత్రమే వస్తాయి అనడంతో ఆమె నవ్వటం మొదలుపెట్టింది. నాకు తెలుసు ఏదో ఒక రోజు ఈ నవ్వు ఇబ్బందిగా మారే సమయం వస్తుంది అని. మా ఊర్లో ఒక చిన్న లైబ్రరీ ఉండేది. నేను, అమ్మ నడుచుకుంటూ ఇద్దరం కూడా కొన్ని గంటల తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చేవాళ్ళం. నేను అక్కడికి రోజు వెళ్ళటం మొదలుపెట్టాను. ఒకరోజు నన్ను ఒక అంకుల్ అక్కడ చూసి, తల్లి నువ్వు రోజు ఇక్కడికి వస్తావా, ఏం చదువుతున్నావా అని అడిగాడు. నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. అతను నవ్వటం మొదలుపెట్టాడు. నీలో అంత ధైర్యం ఉందా, నేను రిటైర్ అయిన ప్రొఫెసర్ని. ఒకవేళ నీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను హెల్ప్ తీసుకో, నా దగ్గరికి వచ్చి అడుగు చెప్తాను అన్నాడు. ఈ చిన్న చిన్న వ్యక్తులు నా ప్రయాణంలో మద్దతుగా నిలిచారు. ఒకరోజు నేను నాన్నతో, నేను పెద్ద ఆఫీసర్ని అయ్యాక మొదటిగా నీ కోసం ఒక కొత్త కుట్టు మిషన్ని కొంటాను అన్నాను. నాన్న నవ్వుతూ, నాకు ఏ కుట్టు మిషను వద్దు, నా కూతురు ప్రయోజకురాలైతే చాలు అన్నారు. నాన్న స్నేహితుడి కూతురైన అంజలి దగ్గర టచ్ ఫోను, ఇంటర్నెట్ ఉండడంతో నేను తనతో పాటు కలిసి చదువుకునేదాన్ని. నేను ఇంటికి తిరిగి వచ్చాక కూడా చదివేదాన్ని. అప్పుడు అమ్మ, తల్లి నువ్వు చదివి చదివి అలసిపోయినట్లున్నావు, కాస్త రెస్ట్ తీసుకో అనేది. అమ్మ, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే జీవితాంతం రెస్ట్ తీసుకోవడంతోనే సరిపోతుంది. ఒకరోజు నాన్న బట్టలు ఇవ్వటానికి చిన్నమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖంలో వింతైన నిశ్శబ్దం నేను చూశాను. నేను ఏమీ అడగలేదు, కానీ సాయంత్రం చిన్నమ్మ గొంతు వీధిలో వినిపించింది. నా భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఉంటే, మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే, మా బావ మాత్రం వీధుల్లో కుట్టు మిషన్ నడుపుకుంటున్నాడు అంది. నాన్న నాన్న తలుపు దగ్గర తలదించుకుని కూర్చొని అన్నీ విన్నాడు. ఒకరోజు మా చిన్నమ్మ కూతురు శృతి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది. అమ్మ అంటుంది, నువ్వు లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని ఏం చేస్తున్నావు, దాని బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, దాంతో నీకు కూడా ఉద్యోగం దొరుకుతుంది కదా అంది. మీలాంటి వాళ్ళు అంట్లు తోమటం, కాసేపు ఇల్లు ఉడవటం, వంట పనులు చేయటం అలాంటివి నేర్చుకోవచ్చు కదా అంది.
సమయం వచ్చినప్పుడు నేను అంట్లు కడుగుతాను, అలాగే నీ ఆలోచనలు కూడా కడుగుతాను అని చెప్పాను. అప్పుడు తను నవ్వుతూ, ఇది ఆలోచన కాదు, నిజం. నీలాంటి వాళ్ళు ఎంత చదివినా కూడా ఎప్పుడు బికారులాగానే ఉంటారు. నువ్వు చదవటం వల్ల నీ పరిస్థితుల్లో తేడా ఏమీ రాదు అంది. నేను నిశ్శబ్దంగా తలుపు మూసేశాను. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది అని ఊరుకున్నాను. ఇప్పుడు నేను మరింత కష్టపడి చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు చుట్టుపక్కల మహిళలు కూడా చిన్నమ్మ మాటలు విని ఇలా మమ్మల్ని హేళన చేయడం ప్రారంభించారు. ఒక టైలర్ కూతురు పెద్ద ఆఫీసర్ కావడానికి సిద్ధమవుతుంది. ఆఫీసర్ అవుతుందట. ఆఫీసర్ కలలు కనడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా అని చెప్పుకొని నవ్వుకోవడం మొదలుపెట్టారు. నేను ఆ విషయాలన్నీ కూడా అమ్మతో చెప్పేదాన్ని. అమ్మ నవ్వి, తల్లి, రాజు గురించి కూడా ప్రజల వెనకాల చెడుగానే మాట్లాడుతారు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు అని చెప్పింది. ఒకరోజు చిన్నమ్మ ఈ పుస్తకాలను, నోట్స్‌లను చూసి, "నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు ఫైల్ ఎత్తడానికి కూడా అర్హత లేనివాళ్ళు" అంది. నాన్న అక్కడే కూర్చొని అన్నీ విన్నాడు. కానీ ఏమీ అనలేదు. నాన్న చిన్నమ్మ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వెందుకు ఏమీ సమాధానం చెప్పవు అని అడిగాను. తల్లి సమాధానాలు నీ గొంతే చెబుతుంది, గమ్యస్థానాన్ని చూపిస్తుంది అన్నాడు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ఆపై పైవాడి దయ. మా విధిని మార్చేందుకు నిన్ను పంపాడు అని నాన్నగారు అన్నారు. తలరాత ముందే రాసి ఉంటుంది. కానీ దానిని స్వయంగా రాసినవాడు దానిని ఎప్పటికీ కూడా మార్చలేడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇక్కడ పనికిరాని విషయాల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకోవటానికి ఒక నగరంలో ఉండే అక్కడే చదువుకోవాలి అనుకున్నాను. అప్పుడు నాన్న, తల్లి నువ్వు అక్కడెక్కడ ఉంటావు అని అడిగాడు. నాన్న, నేను ఏదైనా ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెబుతూ నా అకౌంట్లో కూడా కొంత డబ్బు ఉంచుకొని నేను అలా చదువుకుంటానని చెప్పాను. నాన్న మొదటిసారిగా ఏమీ ఆలోచించకుండా సరే అని అన్నారు. నాన్న దగ్గర ఉన్న ఒక పాత మిషన్ని అమ్మేశాడు. ఆ విషయం తెలియగానే చిన్నమ్మ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నాన్న క్యాజువల్గా కొంతకాలం సిటీకి వెళ్తుంది అని బదులిచ్చాడు. చిన్నమ్మ నవ్వుతూ, సిటీలో వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ఏదైనా పాచి పని చేసుకుంటున్నావా ఏంటి? నీకు నీ కలలు వెనకాల పరిగెత్తడానికి సరిపోతుందా అంది. నేనేమీ మాట్లాడకుండానే నా సామాన్లు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరాను. ఆమె తలుపు దగ్గర నిలబడి మమ్మల్ని చూస్తూ మా కలలను ఎగతాళి చేస్తుందని నాకు తెలుసు. కానీ ప్రతిదానికి కూడా ఒక సమయం వస్తుంది. నేను సిటీకి వెళ్ళి ఒక గదిని రెంట్‌కి తీసుకున్నాను. నేను ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాను. సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని. 2, 3 గంటలు లైబ్రరీలో గడిపేదాన్ని. కోచింగ్ సెంటర్‌లో నాకు మేఘన అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె ఒక సీనియర్ ఆఫీసర్ కూతురు. ధనిక కుటుంబానికి చెందింది. మేమిద్దరం కూడా కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. నా నిశ్శబ్దతను, కష్టాన్ని, ఏకాగ్రతను చూసి నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతావు అనేది. నా తల్లిదండ్రులు నేను లేకుండానే ఒక వారం కూడా ఉండలేరు. వాళ్ళు కూడా తమ వస్తువులను సర్దుకొని నాతో పాటు ఉండడానికి వచ్చేశారు. మరుసటి రోజు నాన్న తన కుట్టు మిషన్‌ని తెచ్చుకొని మళ్ళీ బట్టలు కుట్టడం ప్రారంభించాడు. ఒకరోజు అంజలి నాకు ఫోన్ చేసి, మీ నాన్నగారు అప్పులు చేసి ఇక్కడి నుంచి సిటీకి పారిపోయారని మీ చిన్నమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెబుతుంది అంది. అవునా అని తను నన్ను అడిగింది. తను సరైన పని చేసింది. సమస్య డబ్బు గురించి కాదు, గౌరవం గురించి. నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. అమ్మ, నాన్న నాతోనే ఉన్నారు. నేను వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని చూసేదాన్ని. నేను కోచింగ్‌కి వెళుతూ 3 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మా నాన్నతో బట్టలు కుట్టించుకోవటం మొదలుపెట్టారు. అంతా ప్రశాంతంగా గడుస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఆ ప్రశాంతత అంతా చెడి, చప్పుడు లేకుండానే నాశనం అయిపోయింది. ఆ రోజు నేను చదువుకుంటున్నాను. అప్పుడు నాన్నకు ఒక ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ చూసి ఆయన కళ్ళల్లో అలజడి మొదలైంది. అది మా చిన్నాన్న నెంబర్. చాలా రోజుల తర్వాత ఆయనకి వాళ్ళు అన్నయ్య గుర్తొచ్చాడు. నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి చిన్నాన్న చెప్పిన మాటలను చిరునవ్వుతో నవ్వి, నీకు శుభాకాంక్షలు అని ఫోన్ పెట్టేశాడు. ఏంటి విషయం అని నేను నాన్నని అడిగాను. తల్లి విజయ్ తల్లి విజయ్ ఎస్పీ అయ్యాడట. ఈ సంతోషంలోనే వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరి మనల్ని
అని అడిగాను. అతను మనల్ని ఆహ్వానించలేదమ్మా. మనం వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉన్నాం కదా! ఇప్పుడు బాంధవ్యాలు కూడా చాలా దూరమయ్యాయి. అంతటితోనే ఇంట్లో మౌనం అలముకుంది. కొంతసేపు తర్వాత అమ్మ మాట్లాడుతూ, విజయ్‌కి శుభాకాంక్షలు. మమ్మల్ని పిలవకపోయినా పర్వాలేదు. మీరు పెద్ద నాన్నగారు కదా! కనీసం మిమ్మల్ని పిలవచ్చు కదా అంది. కానీ ఆ రోజు ఏదో మార్పు వచ్చింది. సాయంత్రం అమ్మ నన్ను భోజనానికి పిలవటానికి వచ్చినప్పుడు నాన్న చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటం నేను చూశాను. ఆయన అన్నం తినడం లేదు. అకస్మాత్తుగా ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. ఆయన మాట్లాడుతూ, విజయ్ చిన్నగా ఉన్నప్పుడు స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉండాడు. నేను నా సొంత ఖర్చులతో వాడికి స్కూల్లో అడ్మిషన్ చేయించాను. వాడి కోసం బ్యాగు, పుస్తకాలు కొన్నాను. ఆ సమయంలో మీ చిన్నాన్న దుబాయ్‌కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. శృతి అడ్మిషన్ అప్పుడు కూడా నేను నా ఖర్చులను పూర్తిగా తగ్గించి, ముందు శృతి అడ్మిషన్‌కి డబ్బులు సమకూర్చాను. నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండవలసింది అని అంటూ నాన్నగారు, మీకున్న గొప్పతనం వల్ల మీరు వాళ్ళకి సాయం చేశారు. కానీ వాళ్ళ చిన్నతనానికి మీరు ఉదాసీనతతో ఉండి ఎందుకు గుర్తు చేసుకుంటారు అన్నాను. లేదు తల్లి, మన బాంధవ్యాలు కొనసాగించాలి. అది అవతల వ్యక్తి గురించి గుర్తొచ్చినా గుర్తుకు రాకపోయినా కూడా మనం సంబంధం లేదు. మనం వాటిని కలుపుకోవాలి. మరుసటి రోజు విజయ్ తన పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. బంధువులందరూ కూడా అక్కడికి విచ్చేశారు. మేము తప్ప అందరూ ఉన్నారు. అంజలి నాకు మెసేజ్ చేసింది. మీ చిన్నాన్న మిమ్మల్ని పిలవలేదా? పార్టీలో అందరూ కూడా మీ గురించే మాట్లాడుకున్నారు అంది. నేను తనకి ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. మేము సక్సెస్ పార్టీకి రాము. సమయం వచ్చినప్పుడు ఆ విజయాలను పొంది అక్కడికి వస్తాము అన్నాను. ఆ రాత్రి చాలాసేపటి తర్వాత అమ్మ మేల్కొనే ఉంది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అన్నాను. అమ్మ, తల్లి, మనం అక్కడ ఉంటే వాళ్ళందరిది ఏం పోతుంది? మీ నాన్న బంధువులను ఎంతో గౌరవించేవారు. ఈరోజు మన పరిస్థితి బాగోలేకపోయేసరికి వాళ్ళంతా కూడా మనని వదిలేశారు. నేను అమ్మ భుజంపై చెయ్యి వేసి, అమ్మ ఏదో ఒకరోజు వాళ్ళంతా మన కోసం నిలబడి ఎదురు చూస్తారమ్మా. నాన్న దగ్గర ఒక నెల రోజుల వరకు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. కేవలం మిషన్ కుట్టడం మరియు టీ తాగి పేపర్ చదివేవారు. నాకు తెలుసు ఆయన వార్తలను తక్కువగా మరియు తనని తాను ఎక్కువగా చదవటానికి ప్రయత్నిస్తారని. ఒకరోజు నేను ఆయన ముందు న్యూస్ పేపర్ని పెట్టి, ఈ పేపర్లో ఒకరోజు నా ఫోటోతో పాటు ముఖ్యమైన వార్త వచ్చినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది అన్నాను. ఆయన కొన్ని క్షణాలు నా వైపు చూసి, తల్లి, అదే నిజమైతే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నాకొచ్చే ఆ ఆనందానికి మించి ఏదీ ఉండదు. ఆ వార్త ప్రకటన చాలా భద్రంగా జాగ్రత్తగా ఉంచుకుంటాను అని చెప్పారు. నాకు తెలుసు ఇప్పుడు నాకు పరీక్ష సమయం ఆసన్నమవుతుంది అని. అది ఐఏఎస్ పరీక్షే కాదు, విజయం మరియు ఆ అజ్ఞానం వల్ల కలిగిన గాయాలు మానటానికి కూడా ఉపయోగపడే సాధనం. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడటంతో కోచింగ్ సెంటర్ కూడా మూసేశారు. గత కొద్ది రోజులుగా నాన్న మునిపట్లాగా లేరు. పని చేస్తూ చేస్తూ ఏదో గుర్తుకొచ్చినట్లుగా మధ్యలో ఆపేసేవారు. న్యూస్ పేపర్ చదివేవారు. పేజీ తిప్పటం కూడా మర్చిపోయారు. ఒకరోజు అమ్మ నాకు సైగ చేస్తూ పిలిచి, తల్లి, మీ నాన్నతో కొంచెం మార్పు కనిపిస్తుందమ్మా. మునుపట్లాగా మాట్లాడడం లేదు అనటంతో, అమ్మ నాకు తెలుసు. చిన్నాన్న మనల్ని పార్టీకి ఆహ్వానించలేదని నాన్న బాధపడుతున్నారు. మళ్ళీ ఏ ఫంక్షన్లోనూ మనల్ని పిలవకపోతే ఈసారి మనమే అక్కడికి వెళదాం. ఈసారి నేను చూపిస్తా, ఊరుకో అమ్మా అంటూ నేను నా గదిలోకి వచ్చి పుస్తకాలను దృష్టి పెట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఐఏఎస్ విజయానికి మాత్రమే నాకు మార్గం. ప్రతి దానికి ఒక మార్గంలా మారింది. ప్రతీకారం అనేది ఒక వ్యక్తి మీద కాదు, సంవత్సరాలుగా మన ఆత్మవిశ్వాసంతో తుంగడులో తొక్కుతున్న ఆ ఆలోచనల మీద మరుసటి రోజు ఉంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం నాన్నగారు త్వరగానే నిద్ర లేచారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, ఈ రోజు నుండి నా ప్రిపరేషన్ మొదలవుతుంది. మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఓడనివ్వను అని మాట ఇచ్చాను. ఆయన నా వైపు చూశారు. ఆయన కళ్ళల్లో బాధ కనిపించింది. తల్లి, నేను ఓడిపోతానని భయపడటం లేదు. నేను అలసిపోయాను.
అన్నాడు. నాన్న ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి. నా వంతొచ్చింది. నేను ముందుండి నేను చూపిస్తాను అన్నాను. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న నా పరీక్షల సమయం వచ్చింది. నేను ప్రతి పేపర్‌ను కూడా రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నాను. ఇప్పుడు నాకు తిరిగి వచ్చే మార్గం లేదు. అవకాశమూ లేదు. ఒక్కటొక్కటిగా పరీక్షలన్నీ పూర్తయ్యాయి. నా తల్లిదండ్రులు నా కోసం పగలు, రాత్రి ఆ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. పరీక్షలన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. నా తల్లిదండ్రులు తప్ప మరి ఎవ్వరూ కూడా నా విజయం కోసం ఎదురు చూడడం లేదన్న నాకు తెలుసు. అలాగే జరిగింది. రిజల్ట్స్ వచ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను మొత్తం దేశంలోనే టాప్ 800 మందిలో ఉన్నాను. నేను విజయం సాధించాను. నా కష్టానికి ఫలితం లభించింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యాను. నేను ఇంటికి వచ్చి ఆ వార్త నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం నన్ను కౌగిలించుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారాయి. నాకు చాలా ఆశీర్వాదాలిచ్చారు. ఆ ఆశీర్వాదాలే నా జీవితంలో అత్యంత విలువైనవి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కొన్ని వారాల తర్వాత ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను వారి ప్రశ్నలన్నిటికీ కూడా కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చాను. దాంతో వారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నా జీవితంలోని అతిపెద్ద కల నెరవేరింది. నేను ఇంటికి చేరుకోగానే నాన్నగారు చెయ్యి పట్టుకొని, నాన్న ఇప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది అని చెప్పాను. ఆమె ఆమె మమ్మల్ని కష్టపడనివ్వదు. మీ కూతురు గురించి మీరు కొన్ని సంవత్సరాలుగా కంటున్న కలలన్నీ కూడా నెరవేరాయి అనటంతో నాన్న నన్ను ఆశీర్వదించారు. ఆ క్షణంలో మేము ముగ్గురం కూడా ఒకరిని ఒకరం కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాము. ఆ రోజు మొదటిసారిగా నాన్నగారు తన భావోద్వేగాలకు బహిరంగంగా వ్యక్తం చేశారు. నా జీవిత లక్ష్యం నెరవేరింది. కానీ ఇప్పుడు అందరికన్నా అందరిపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే మిగిలింది. వారందరికీ కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళు నాపై ఎటువంటి నమ్మకం ఉంచుకోలేదు. లేదా వాళ్ళకి నా పైన ఆసక్తి లేదు. విజయం తర్వాత మా బంధువులందరిలోనూ కొత్త వేడుకలు ప్రారంభమైనట్లు అనిపించింది. వాళ్ళు సోషల్ మీడియాలో పదే పదే ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. విజయ్‌ను అభిమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు విజయ్ అందరికీ కావలసిన వాడయ్యాడు. ఇప్పుడు రిలేటివ్స్ అందరికీ కూడా అలాగే కజిన్ అతని సక్సెస్‌ని తమ గౌరవంగా భావిస్తున్నారు. ఇప్పుడు నేను నా నగరానికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నేను మా నగరానికి చేరుకుని అదే చిన్న ఇంటికి వచ్చాను. నేను ఐఏఎస్ అధికారిగా నగరానికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇది నా సక్సెస్. మా ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. దానికి కొంతమంది విజయ్‌ను ఇన్స్పెక్షన్‌గా చేశారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయి అధికారులు అక్కడికి రాబోతున్నారు. మా బంధువుల్లో కొంతమందిని కూడా ఆహ్వానించారు. ఇప్పుడు నేను మా నాన్నతో ఇలా చెప్పాను. నాన్న, మనం కూడా అక్కడికి వెళ్దాం. ఈసారి మనం నవ్వుల పాలవ్వము అనటంతో నాన్న ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ఏవో భావాలు కదులుతున్నాయి. అయినా కూడా ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆయన నన్ను ఆపలేదు. ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది అని ఆయన భావించారు. సాయంత్రం మేము ఆ ఫంక్షన్‌కి చేరుకున్నాం. అది చాలా పెద్ద హోటల్. తలుపు దగ్గర అతిథులు మరియు జనసమూహం ఉంది. అలాగే భద్రత కూడా కఠినంగా ఉంది. మేము తలుపు దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద గాడి చెయ్యి పైకెత్తి మమ్మల్ని ఆపాడు. అతను లోపలికి వెళ్ళటానికి ఐడీ కార్డ్ అడిగాడు. నేను పర్సులో నుంచి ఒక కార్డు తీసి అతనికిచ్చాను. కా గార్డ్ దాన్ని చూసి వెంటనే నిటారుగా నిలబడి సెల్యూట్ చేస్తూ వెల్కమ్ మేడం, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నాడు. నాన్న ఆనందంతో ఆశ్చర్యంతో నా వైపు చూశాడు. నేను మా నాన్నకి చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్దాం రా నాన్న అన్నాను. లోపల జన సమూహంలో కొంతమంది నన్ను గుర్తుపట్టారు. కొంతమంది ఊహించి గుర్తుపట్టిన వారి మొహంలో ఆశ్చర్యం దాగలేకపోయింది. విజయ్ స్టేజ్ పై నిలబడి ఉన్నాడు. చిన్నమ్మ కూర్చులో కూర్చుని ఉంది. మమ్మల్ని చూడగానే ఆమె ఆందోళన చెందింది. ఘాటులకు సైగ చేస్తూ పిలిచి, ఈ వ్యక్తుల్ని ఇక్కడెందుకు? బయట నెట్టేయండి అనటంతో గార్డు మా వైపుకు తిరిగాడు. నాన్న ఒక్క అడుగు వెనక్కి వేశాడు. కానీ నేను మాత్రం నా స్థాయిలోనే ఉన్నాను. నా స్థానంలో నిలబడి ఉన్నాను. గార్డు దగ్గరికి రాగానే వారిలో ఒకరు నన్ను గుర్తుపట్టి, ఇక్కడే ఆగిపోయారేంటి అని గట్టి స్వరంతో, మేడం మీరిక్కడెలా ఉంటారు? రండి
మీరు ఇక్కడికి వస్తున్నారని మాకు చెప్పలేదు అని అన్నాడు. మరో గార్డు కూడా నాకు సెల్యూట్ చేశాడు. ఆపై ఐఏఎస్ మేడం వచ్చారు అని జన సమూహంలో నిండిపోయిన ఆ సభలో మారుమోగిపోయింది. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. హాల్లో ఉన్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయారు. ఇదంతా మాకు గుర్తింపుగా మారింది. అందరూ కూడా మమ్మల్ని వెంటనే విజయ్ గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏం అర్థం పర్థం లేకుండా ఏంటా మాట్లాడుతున్నావు? తనెలా ఐఏఎస్ అవుతుంది? అప్పుడే ఒక మహిళ, హే, అదే అమ్మాయి లక్ష్మి కదా అని చెప్పింది. విజయ్ ముందుకు వచ్చి నా వైపు చూస్తూ, నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు. నువ్వు నవ్వి నేను నవ్వి, నీకు చెప్పే అవకాశం నాకెప్పుడూ రాలేదు అని అన్నాను. అప్పుడు చిన్నమ్మ, ఇదంతా అబద్ధం. ఒక టైలర్ కూతురు ఎలా ఐఏఎస్ అవుతుంది? నేను ఆమె వైపు చూస్తూ ఉన్నాను. నువ్వు నమ్మలేకపోతున్నావా? కానీ ఇప్పుడు నమ్మాల్సిందే అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. నాన్నగారు నా వైపు చూసి, నేను నా కూతుర్నే నమ్మటానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఇదంతా నిజమైతే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని విజయ్ అన్నాడు. అప్పుడు నేను గుర్తింపు తనకు తానుగా చెప్పుకుతున్నప్పుడు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాను. ఆమె కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అప్పుడు కొంతమంది మా నాన్నగారితో, మీ కూతురు మాకు తెలుసా అని అన్నారు. నేను అడ్డుపడి, లేదు, ఎవ్వరూ కూడా నాకు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. నన్ను స్టేజ్ పైకి తీసుకెళ్లడం ప్రారంభించారు. నేను నాన్న చేయి పట్టుకుని స్టేజ్ పైకి వెళ్ళాను. ఈరోజు నేను విజయ్ కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నా మొత్తం జీవితంలో నాకు నేను ఇచ్చుకున్న గౌరవం ఈరోజు నాకు లభించింది. అప్పుడు ఒక మూలల్లో నిలబడి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి అతిథులకు మైక్తో గట్టిగా ప్రకటించాడు. ఐఏఎస్ మేడం లక్ష్మి ఈరోజు మన మధ్య ఉన్నారు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంవత్సరం ఆమె మన నగరానికి ఐఏఎస్ అధికారిగా అయ్యి మన నగరం గర్వపడేలా చేసింది అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా కోసం చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది కాళ్ళ కింద నుండి నేల జారిపోయినట్లయింది. విజయ్ నేల చూపులు చూశాడు. అతని కళ్ళల్లో సిగ్గు స్పష్టంగా కనిపించింది. నేను స్టేజ్ పైన ఒక సాధారణమైన ప్రసంగం చేసి నాన్నతో తిరిగి వెళతానని మొదలుపెట్టుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు విజయ్ ధైర్యం కూడగట్టుకొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చిన్నమ్మ తన కంట్ల నుంచి చేతులు ఉంచుకొని, ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. నేను నాన్నగారి వైపు చూస్తూ, మీరు చూపిన ఓ ఓపిక ఆ రోజు ఫలితాన్ని తెచ్చిపెట్టింది అన్నాను. అక్కడున్న జనాలందరూ కూడా నా చుట్టూ తిరుగుతున్నారు. మీడియా కూడా నా ఫోటోలు తీస్తుంది. అక్కడున్న అధికారిని నేను బాగా తెలుసు. ఆమె నా దగ్గరికి వచ్చి, ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో ఉండటం మాకు చాలా గర్వంగా ఉంది అంది. మేము ఇంటికి చేరుకున్నాం. అప్పటికే విజయ్ మా ఇంటికి వచ్చి ఉన్నాడు. నువ్వు ఇక్కడ వరకు ఎలా చేరుకున్నావు అని అడిగాడు. నేను ఎలా విజయం సాధిస్తున్నాను నువ్వు ఎప్పుడూ చూడడానికి ప్రయత్నించలేదు అని చెప్పాను. నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా నాన్న మనసులో నుండి శతాబ్దాల బాధ తొలగిపోయినట్లుగా అనిపించింది. అప్పుడే చిన్నమ్మ కూడా మా ఇంటికి వచ్చి, తల్లి, నేను నీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. నా ప్రవర్తనపై నాకే సిగ్గేస్తుంది. నువ్వు ఎప్పటికీ ఏమీ సాధించలేవు అని నేను అనుకునేదాన్ని. కాలం ఇంతగా మారిపోద్దని నాకు మాత్రం ఏం తెలుసు అనటంతో, కాలం మారలేదు. కాలం మీకు నిజాన్ని చూపించింది. ఇప్పుడు నా గుర్తింపు ఎవరి మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నేనుండే స్థాయిలో చెబుతున్నాను. నేను ఈ స్థాయికి సాధించడానికి చాలా కఠినమైన పోరాటం చేశాను అని. నాన్న నా విజయం గురించి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఆయన తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు. మరుసటి రోజు ఉదయం నేను ఆఫీసర్కు చేరుకున్నాను. విజయ్ ఫైల్స్ పర్సనల్ ఎంక్వైరీ కోసం నా టేబుల్ మీద ఉంచాడు. అందులో అతని ప్రవర్తనలో కొన్ని ఫిర్యాదులు ప్రస్తావించబడ్డాయి. నేను అతన్ని బిహేవియర్ పై మరియు కొన్ని ఫిర్యాదులు పనిచేయడం మొదలుపెట్టాను. నేను ఫైల్ తెరిచి మొత్తం రికార్డుని చూశాను. రోజంతా దానిపైన పనిచేశాను. ఇప్పుడు ఆ పని నాకు వ్యక్తిగతమైనది కాదు. ఉద్యోగరీత్యా ఆ పని నా వ్యక్తిగతమైన కూడా ముడిపడి ఉంది. సాయంత్రం నేను కమిషనర్ గారికి ఫోన్ చేసి, మీరు విజయ్ యొక్క కంప్లైంట్ ఫైల్ పూర్తి చేయమన్నారు. నేను దాన్ని పూర్తి చేశాను. మీకు మెయిల్ చేస్తున్నాను అన్నాను. అటువైపు నుంచి, మీరు చాలా మంచి పని చేశారు. ఆ విషయం చాలా సున్నితమైనది, ఎంతో విలువైనది. ఒకవేళ చట్ట వ్యతిరేకంగా ఏదైనా చర్య జరిగితే మీకు చర్య తీసుకోవడానికి వెనకంజ వేయొద్దు సార్. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని ఆయనకి చెప్పి కేసు ఫైలు
చేయటం జరిగింది. మరుసటి రోజు విజయ్ నా ఆఫీస్‌కి వచ్చాడు. కూర్చొని అన్నీ చెప్పకముందే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. "లక్ష్మి, నువ్వు కమిషనర్‌కి రిపోర్ట్ చేశావా?" అన్నాడు. "అది నా వృత్తి ధర్మం. నీకు తెలుసు కదా, నా బంధాలు, బాంధవ్యాల కన్నా వృత్తి ధర్మం ముఖ్యం" అన్నాను. కొంతసేపు మౌనం నిలబడింది. నేను నిన్ను ఎప్పుడూ కూడా నాకంటే తక్కువగానే ఊహించాను. కానీ అసలు బలం ఏంటో నాకు ఈరోజు తెలిసి వచ్చింది. బలం యొక్క విలువ దాని బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. "నువ్వు నా బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేది కాదు." అతను తలదించుకొని కంట్లో నుంచి నీళ్లు పెట్టుకున్నాడు. నా కాళ్లపై పడ్డాడు. "నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. కమిషనర్ గారితో కూడా క్షమాపణలు కోరుకుంటున్నాను. నువ్వు నన్ను కాపాడాలి. నా ఉద్యోగం, మా తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు నీ చేతుల్లో ఉన్నాయి" అన్నాడు. నేను సరే అంటూ తనని లేవగానే సైగ చేశాను. "ఉద్యోగం నీది, పరువు ప్రతిష్టలు మీ అమ్మ నాన్నది. కానీ నీ బాధ్యత సరిగ్గా నిర్వచించకపోతే నష్టపోయే వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణలు కోరుకో" అన్నాను. అతను తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటి తలుపులు చప్పుడు కావడంతో అమ్మ వెళ్లి తెరిచింది. ఎదురుగా చిన్నమ్మ నిలబడింది. ఆమె కళ్ళల్లో ఆందోళన ఉంది. "మీ చేతులెత్తి నమస్కారం పెడతాను. లక్ష్మితో నా కొడుకు ఉద్యోగం కాపాడమని చెప్పు. అతనితో మాతో తప్పు జరిగింది." ఆపై నా వైపు తిరిగి చూసి, "తల్లి, మేమెప్పుడూ కూడా నీతో మర్యాదగానే ప్రవర్తించలేదు. దయచేసి మమ్మల్ని క్షమించు. విజయ్ ఉద్యోగం ప్రమాదంలో ఉంది. అతను చాలా కుంగిపోతున్నాడు." నాన్నగారు నా వైపు చూశారు. నేను మౌనంగా అన్నీ వింటూ ఉన్నాను. "తల్లి, ఇన్ని రోజులు మీ నాన్న పైన నేను ఏదైతే మాట్లాడానో ఇప్పుడు అవన్నీ కూడా నా కొడుకు వినాల్సి వస్తుంది. మేము చేసిన తప్పుల వల్ల ఈరోజు తలదించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇది మా ఓటమిని సూచిస్తే మేము మా ఓటమిని అంగీకరించాము, సిద్ధంగా ఉన్నాము." విజయ్ మరుసటి రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో కన్నీళ్లతో పాటు అతని మార్పు కూడా కనిపించింది. "నేను నా గర్వాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తున్నాను. నువ్వు ఒక అవకాశం ఇవ్వు, నిరూపించుకుంటాను" అన్నాడు. "మీకు మీ పరువు దక్కాలంటే ఒకరితో సిఫార్సు చేయించుకోవడం కాదు, మనుషుల్లాగా జీవించండి. అందరినీ మనుషుల్లాగా గుర్తించండి, విలువనివ్వండి" అని అన్నాను. అతనిపై విచారణ అంతా పూర్తయింది. చర్య తీసుకోవడం ఒకటే మిగిలింది. నాకు తెలిసి విజయ్తో మార్పు వచ్చిందని. కానీ గతంలో అతను చేసిన తప్పులు నేను క్షమించలేను. సాయంత్రం కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి అతని కోసం ఏమైనా ఫిర్యాదు చేస్తే నాకు తెలియజేయని, రిపోర్ట్ మాత్రం బలంగా తయారు చేయమని చెప్పారు. రిపోర్ట్ అంతా సిద్ధంగా ఉందని సమాధానం ఇచ్చాను. ఇప్పుడు అందరి నోట మా గురించి చర్యలు జరుగుతున్నాయి. అందరూ మమ్మల్ని ఇంటికి ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు. చిన్నమ్మ కూడా, "లక్ష్మి, నువ్వు ఈరోజు చాలా ఉన్నత స్థితిలో ఉన్నావు. మాకు చాలా గర్వంగా ఉంది" అన్నారు. "మీరు మీ వ్యక్తిత్వం మారినందుకు గర్వపడండి" అన్నాను. విజయ్ తలదించుకుని కూర్చుని ఉన్నాడు. "రిపోర్ట్ అంతా తయారైంది అందరూ" అని అంటుండగానే నాన్న కౌగిలించుకొని, "తల్లి, అందరితో పొరపాటు జరిగింది. కానీ గడిచిపోయిన గతాన్ని, ఆరోపణల్ని పోల్చుకునే కన్నా క్షమాపణలతో కూడిన దాన్ని మార్చుకోవచ్చు" అన్నారు. నేను నా మాటల్ని కొనసాగిస్తూ, "ఇక మీదట నీ పేదవాడిపైనా, నీ బంధువైనా తక్కువ అంచనా వెయ్యవద్దు. వాళ్ళకి పరువు పోయినట్టు అనిపిస్తుంది. నేను ఈ ఇంటి సభ్యురాలిని కాబట్టి నీ గురించి ఆలోచించి చెబుతున్నాను. ఇంకోసారి తప్పు జరిగితే మిమ్మల్ని ఎవరూ కూడా కాపాడలేరు." విలయ్ తల ఎత్తి నన్ను చూసి, "నేను మీకు మాటిస్తున్నాను. ఇంకెప్పుడూ కూడా నేను తప్పుగా ప్రవర్తించను." చిన్నమ్మ నాన్న ముందు చేతులు జోడించి, "బావా, మమ్మల్ని క్షమించండి. మాతో ఎంతో పొరుగురుతో కూడిన గర్వం ఉండేది. కానీ ఇప్పుడు మీ కూతురు మా బుద్ధికి వచ్చేలా చేసింది" అంది. "అందరూ కూడా మా గురించి చర్చించుకుంటున్నారు. మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు." నేను అందరి వైపు చూస్తూ, "ఇదంతా నా గొప్పతనం కాదు. మా నాన్న యొక్క పెంపకం నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. పేదరికం ఒకరు తప్పు కాదు. కానీ గర్వం వారి యొక్క నాశనాన్ని పలుకుతుంది. నేను ఇప్పుడు ఒకరి కూతురిగా కాదు, ప్రత్యేకమైన గుర్తింపును పొందాను. ప్రతి ఇన్విటేషన్‌లోనూ నా పేరు ముందు ఉండేది. ప్రతి ఫంక్షన్‌లోనూ నేను ప్రత్యేకమైన ప్రతినిధిని. కానీ నాలో ఎప్పుడూ కూడా నిజాయితీ తగ్గలేదు. నా వల్ల ఎవరైనా బాధపడుంటే నా హోదాకు అదే పెద్ద చెడ్డ పేరు." ఆ రోజు తర్వాత నాన్న ఎప్పుడూ కూడా ఆయన కుట్టు మిషన్ చూసినా, "ఈ మిషన్ ఇప్పుడు పాతదైపోయింది. కానీ ఇది ఎవరినైతే తయారు చేసి కూర్చోబెట్టిందో ఆ వ్యక్తి జిల్లాకే ఆశ కారణంగా మారింది." లక్ష్మి ఒక కథ సమాజానికి వెనక ఆత్మవిశ్వాసంతో ఎవరూ తలెత్తుకుని మార్చగలమని నిరూపిస్తుంది. పేదరికం మరియు అందరి చేత చేదరింపులు మనిషి యొక్క ఎదుగుదలకు ఆపలేరు. వాళ్ళు అభిరుచి మరియు దృఢ సంకల్పం వారి విజయాన్ని నిరూపిస్తాయి. లక్ష్మి తన తండ్రి నిశ్శబ్దాల త్యాగాలు మరియు తల్లి విశ్వాసం బలంగా మార్చుకుంది. మా చిన్నమ్మ నిందలు ప్రేరణ మార్చింది. మేలుకున్న కళను సాధించాలని నిరూపించింది. పక్క వాళ్ళను తక్కువ చేయడం, వాళ్ళ పేదరికం కించపరచడం ఇలాంటివి చేయకూడదు. బంధాల్లో డబ్బులు మూటబడి ఉంటాయి. కానీ మనం ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ యొక్క శ్రమను గౌరవించి విలువనివ్వాలి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి సాధించాలని సంకల్పం ఉంటుంది. వారిని గౌరవించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.